దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, సంతానం లేక ఇబ్బంది పడుతున్నాం. మీ వద్ద గురువు ఉపదేశం తీసుకుంటే మీరు సంతానాన్ని కలిగించగలరా? ఇక్కడ మనం అనేది ప్రతి జీవికి కూడా కర్మానుసారంగానే ఏది లభించినా కర్మానుసారంగానే లభిస్తుంటుంది. ఇంకా మరి కర్మానుసారంగా లభించినప్పుడు మళ్ళా గురువులు ఎందుకు, భగవంతుడు ఎందుకు, లేకపోతే పురుష ప్రయత్నం ఎందుకు అని తెలివిగా మాట్లాడతారు చాలామంది. కానీ నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే భగవంతుడు 2 అడుగులు ముందుకేస్తాడు. నువ్వు దైవభక్తి ఉండి ఇప్పుడు గాలిలో దీపం పెట్టి దేవుడా అని ఎవరు చెప్పరు. దేవుడు ఉన్నాడు మోక్షం ఇస్తాడని అలా కూర్చున్నారా? రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస తపస్సు చేశారు, భగవత్ ప్రాప్తికై తీవ్ర తపస్సు చేశారు, నేను తీవ్ర ధ్యానం చేశారు. తర్వాత దైవానుగ్రహం తర్వాత లభించింది. అలాగే ఒక ఆయన నాకు కండక్టరు కలెక్టర్ కావాలని కష్టపడి చదివాడు, తర్వాత ఆయనకు ఫలితం అనేది వచ్చింది. అలాగే శరీరంలో ఏ లోపం ఉంది, ఇప్పుడు నానా రకాలు, ఇప్పుడు ఆహారంలో మార్పు చేత ఇప్పుడు గాలి కలుషితమైంది, వాయు, గాలి, నీరు, ఆహారం అన్నీ కలుషితమైంది, అన్నీ కూడా మందుల తిండ్లు అయిపోయినాయి. ఆహారం పట్టణ జీవితంలో హోటల్లో భోజనాలు తింటారు. శరీరంలో కొన్ని సమస్యలతోటి, కొన్ని కరెక్ట్ దినచర్య లేక, కరెక్ట్ క్రమశిక్షణ జీవితం లేక కొన్ని జబ్బులు తెచ్చిపెట్టుకుంటాం. తెలియక చిన్న చిన్న జబ్బులు ఉంటాయి శరీరంలో. గాలిలో దీపం పెట్టి దేవుడు అనకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని ఏమి ఉంది, ఏ విటమిన్ లోపం ఎలాంటిది ఉంటుంది, ఎలా శరీరంలో ఏ రకమైన లోపం ఉంది, దానికి ఏ మెడిసిన్ వాడాలి, ఆయుర్వేదంలో ఏం వాడాలి, అల్లోపతిలో ఏం వాడాలి, దానికి ఏమి ఆహారంతోటి భర్తీ చేయాలి ఆ విటమిన్స్ని శరీరంలో, ఆ లోపాన్ని ఎట్లా తీసుకునే ఆహారమే ఔషధం. కొన్ని ఆహారంలో మార్పు చేసుకుంటే కూడా ఆరోగ్యం సరి అవుతుంది. చిన్న ఆరోగ్య సమస్యలతోటి కూడా కొంతమందికి సంతానం జరగదు. కనుక ఇవన్నీ సరి చేసుకోవాలన్నమాట. సరి చేసుకొని తర్వాత అలాగే మంచి ఏ లోపం ఉందో దాన్ని పెంచుకోవాలి. చాలామందికి ఎందుకంటే పురుషుల్లో ఇప్పుడు కణాలు చనిపోతున్నాయి. శరీరంలో ఊష్ణం పెరిగి దినచర్యల లోపము, చిన్న లోపాల వలన, జీవితంలో చేసే చిన్న తప్పుల వలన శరీరంలో ఊష్ణం పెరిగి సెగరోగాలు వచ్చేసి వీర్య కణాలు చనిపోతున్నాయి. ఇదొకటి. స్త్రీలకు ఋతుక్రమం సరిగా లేక రకరకాల సమస్యలు ఉన్నాయి. మరి వీరి 2 సమస్యల్ని సరి చేసుకుంటే కదా గాలిలో దీపం పెట్టి దేవుడు అనడానికి లేదు. కనుక ఆ విధంగా ఆ మెడిసిన్ వాడి దాన్ని సరిగా చేసుకొని, దానికి సంబంధించిన ఆహారంలో మార్పు చేసుకొని, ఆ విటమిన్ ఆహారాన్ని అందుకొని కొంచెం ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత దైవని గత జన్మల కర్మల చేత, గత జన్మల పాపం చేతనే మనిషికి దుఃఖాలు, కష్టాలు ఇవన్నీ కలుగుతుంటాయి. అప్పుడు దైవ ఉపదేశం తీసుకొని దైవ ప్రార్థన చేసి, క్రియాయోగ ధ్యానం చేస్తూ సంకల్పం పెట్టుకొని దైవ ప్రార్థన చేస్తే ప్రాయశ్చితాలు అంటారు. 10 విధ ప్రాయశ్చితాలు ఉంటారు, 10 రకాల ప్రాయశ్చితాలు ఉంటారు. కొంతమంది హోమం చేస్తారు, జపం చేస్తారు, ధ్యానం చేస్తారు. ఇవన్నీ ప్రాయశ్చితాలే. అట్లా ఈ ప్రాయశ్చితం చేసి ప్రార్థన చేత సగం పాపం తగ్గించబడుతుంది. ఇప్పుడు చాలామంది 20 సంవత్సరాల జైలు శిక్ష ఉంటే 5 ఏళ్ల లోపలనే వదులుతారు కొంతమంది. ఎందుకు? అతనిలో పరివర్తన వస్తే మారితే పంపిస్తుంటారు. అట్లాగే మనంలో తెలిసి తెలియక చేసిన తప్పులని భగవంతుని ప్రార్థన చేసుకుంటూ మనం మారి క్షమాపణ వేడుకుంటే కూడా భగవంతుడి శిక్ష తగ్గిస్తుంటాడు. కనుక ఆ విధంగా ఆధ్యాత్మికంలో వచ్చినప్పుడు కష్టాలు ఉంటాయి, కానీ తట్టుకునే శక్తి ఇస్తాడు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, మలయాళ స్వామి, వివేకానంద స్వామికి ఆరోగ్య సమస్యలు కానీ ఇవన్నీ రాలేదా? ఫ్యామిలీ సమస్యలు రాలేదా? వచ్చినాయి. కానీ అవి తట్టుకునే శక్తి వాళ్ళకు, ఆత్మబలం మనోబలం పెరిగి తట్టుకునే శక్తి ఉంటుంది. కనుక అవన్నీ తట్టుకోనగలుగుతారు. కనుక అలాగే ఇవన్నీ తట్టుకునే శక్తి కలుగుతుంది. ఒకటి దైవ కృప కలుగుతుంది. కొంచెం ఇవన్నీ ఉంటాయి. తప్పకుండా సంకల్పం పెట్టుకోండి. ఇప్పుడు సావిత్రిదేవి ఉంది, భర్త చనిపోతే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి భర్త ప్రాణాలని తెచ్చుకున్నది. 12 సంవత్సరాలే జీవిస్తావు, చనిపోతావు అనే ఆ అల్పాయుషుడు కలిగిన ఈయన మార్కండేయుడు చిరంజీవిగా మారాడు, మరణం లేకుండా చేశాడు. సప్త చిరంజీవుల్లో ఒకటిగా మిగిలిపోయాడు. ధ్రువుడు 6 నెలల్లో తపస్సు చేసి 6 సంవత్సరాల బాలుడు 6 నెలల్లో తపస్సు చేసి శ్రీమన్నారాయణుని కృప పొంది ధ్రువ నక్షత్రమై వెలిగి చరిత్రలో నిలిచిపోయాడు, మోక్షస్థితిని అందుకున్నాడు. దీనికి భక్తిలో సంకల్ప శక్తిలో కానీ భక్తిలో కానీ వయసుతో సంబంధం లేదు. అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. విశ్వామిత్రుడు ఏకంగా సామాన్య రాజుకున్నాడు. వశిష్ఠుల వారు తపస్సు చేసి కామధేనువుని పొందాడు. దాంతో ఏదంటే అది పొందగలుగుతున్నాడు ఆయన, నేనెందుకు పొందగలను అని ఆయన కూడా సంకల్ప శక్తి పొంది బ్రహ్మర్షిగా మారి ఆ సృష్టికి సృష్టి చేయగలిగాడు. ఎంత సంకల్ప శక్తో, ఎంత ప్రయత్నమో, ఎంత పట్టుదలను. కనుక అలాగే మనం కూడా పట్టుదల, సంకల్ప శక్తితోటి ప్రయత్నం చేత సాధన చేసి దైవకృప పొందొచ్చు. తప్పకుండా విశ్వాసంతో, నమ్మకంతో చేయాలి. తప్పకుండా మీరు సాధన ప్రారంభించండి. మీ ఆరోగ్య సమస్యలు ఉంటే దానికి సంబంధించిన ఔషధాలు వాడండి, దానికి సంబంధించిన ఆహారాన్ని, విటమిన్స్ను భర్తీ చేయండి ఆహారం ద్వారా. అలాగే మంచి సంకల్పం పెట్టుకోండి, సాధన చేయండి.
తప్పకుండా దైవ కృప కలుగుతుంది. నెక్స్ట్, స్వామీజీ, మా నాన్నగారు కోవిడ్ సెకండ్ వేవ్లో మరణించారు. వారికి మోక్షం కావాలంటే ఏం చేయాలి? ఇక కర్మానుసారంగా ఒక నదిలో కర్రలు కలుస్తుంటాయి, విడిపోతుంటాయి. ప్రతి మనిషిలో కూడా జీవితంలో కొంతమంది ప్రవేశిస్తుంటారు, విడిపోతుంటారు. కొంతమంది జీవితంలో ప్రవేశిస్తుంటారు, చనిపోతుంటారు. కొంతమంది జీవితంలో వస్తుంటారు, పోతుంటారు. ఇవన్నీ కర్మానుసారంగానే జరుగుతాయి. ఎవరు ఎంతకాలం జీవించాలి, ఎలా ఉండాలనేది ఆల్రెడీ వాళ్ళ డిజైన్ చేసుకొని వస్తారు. కనుక అలాగే ఆయన యొక్క కర్మానుసారంగా ఆయన చనిపోయాడు. ఇప్పుడు అపుత్రస్య గతి నాస్తి అంటారు చాలామంది. పుత్రులు లేని వారికి గతి లేదంటారు. ఎందుకు? పుత్రుడు ఉంటే తల్లిదండ్రుల చేత తల్లిదండ్రుల పేరు మీద మంచి కార్యాలు చేస్తారని కొంతమంది గుళ్ళు గోపురాలు కట్టిస్తారు, బడులు కట్టిస్తారు, సత్రాలు కట్టిస్తారు. పూర్వకాలంలో కట్టించేవాళ్ళు కదా, దాన ధర్మాలు చేస్తారు. అలాగే అదే పిల్లలు లేని వాళ్ళు తన స్వయంగా వాళ్ళే అవి చేసుకోవచ్చు కదా. సప్త సంతానాలు అంటారు పుణ్యకార్యాలనే. ఒక్కొక్క పుణ్యకార్యం ఒక్కొక్క సంతానం లెక్కన బావి తోవడం, స్కూల్ కట్టడం, అన్నసత్రం కట్టడం, ఇవన్నీ కొన్ని ఇవన్నీ పుణ్యకార్యాలు చెప్పేవాళ్ళు. మరి ఇవన్నీ స్వయంగా తానే చేసుకుంటే తన పుణ్యాన్ని కలిగించుకున్నవాడు కదా. సరే, తండ్రి కొన్ని ఆస్తులు పాస్తులు ఇచ్చి ఉంటాడు. ఆయన ఇచ్చిన దాంట్లో కొంత సమాజ సేవ చేయడము, ఒక పుణ్యగతులు కలుగుట కోసం తండ్రికి పుణ్యాన్ని కలిగించే పనులు ఆయన పేరు మీద చేయడం అనేది శాస్త్రంలో ఇది ఒక భాగమే. కనుక అతని పేరు మీద కొన్ని పుణ్యకార్యాలు చేయండి ఏదన్నా ఉంటే, అది మంచిదే. కానీ మోక్షాన్ని మాత్రం ఎవరు కలిగించలేరు. కానీ ఆయన ఆత్మ ఇక్కడిక్కడ తిరుగుతూ మీ మీద మోహం పెట్టుకొని, సంసారం మీద వ్యామోహం పెట్టుకొని తిరుగుతున్నా కానీ నీవు ఎక్కడికి వెళ్ళినా మేము హాయిగా ఉన్నాం, మంచిగా ఉంటున్నాము, నీ ఆత్మకు ఎప్పుడు శాంతిల్లుగాక అని ప్రార్థన చేసి నువ్వు మంచిగా హాయిగా నీకు ఎక్కడ ఏ లోకంలో నీకు పుణ్యగతి ఉందో ఆ లోకానికి నీవు చక్కగా చేరుకో, మా గురించి బెంగ పెట్టుకోనక్కర్లేదు అని ఆ విధంగా ఆయన పేరు మీద కొన్ని పుణ్యకార్యాలు కూడా చేయొచ్చు. మంచి 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 సమాజానికి ఉపయోగపడే మంచి కార్యాలు చేయొచ్చు ఇది. కానీ ఎవరు మోక్షం మాత్రం కలిగలేరు, పుణ్యాన్ని అయితే కలిగించగలుగుతారు. ఎందుకంటే మనం చేసిన పుణ్యాన్ని ఇతరులకు దారపోయొచ్చు. అలాగే మనం ఇతరుల పేరు మీద కూడా పుణ్యకార్యాలు చేసి ఆ ఫలితం వాళ్ళకు వచ్చేటట్టు సంకల్పం చేయొచ్చు. కానీ ఇతరులకు మోక్షాన్ని అయితే కలిగలేరు ఎవరు. కానీ గురువులు మాత్రం మోక్ష సాధనలు చెప్పి, షార్ట్కట్ మార్గాలు చెప్పి, ఇంకా కొంత ముందుకెళ్ళేటప్పుడు కూడా ఆశీర్వాదం రూపంలో కూడా కొంత సాధనలో ముందుకెళ్ళేటట్టు తోడ్పడతారు, సహకరిస్తారు. అంతేగాని స్వయంగా మోక్షాన్ని కలిగించలేరు. కనుక అలాగే మీ తండ్రి పేరు మీద శుభకార్యాలు పుణ్యకార్యాలు చేసి పుణ్యగతులు కలిగించవచ్చు. ఇంతవరకు చేయొచ్చు, మీ పరిధిలో ఉంది అది. నెక్స్ట్, స్వామీజీ, నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నాను, కానీ నా భార్య నన్ను సహకరించడం లేదు, ఏం చేయాలి? గత కర్మానుసారంగా భార్య భర్తలు వస్తారు. ఇప్పుడు ఈ కబీర్ దాసు భార్య సహకరించింది కానీ భక్త తుకారం భార్య సహకరించలేదు. భార్య చిన్నపిల్లలు ఉన్నప్పుడే చనిపోయినప్పుడు ఇంకా చిన్నపిల్లల్ని మగవాళ్ళు పెంచలేరు కాబట్టి రెండో పిల్లల్ని చేసుకుంటే ఆమె గయ్యాలి, ఆమె డబ్బులు అవసరం. వ్యాపారాలు పెట్టించింది, లాస్ అయ్యాడు. ఎందుకంటే భక్తుడు దానాలు ఎక్కువ చేస్తాడు కనుక. తల్లిదండ్రులకి వెళ్ళి ఇంటికా నుంచి ఆస్తి తీసుకొచ్చి పెట్టించింది వ్యాపారాలు, అయినా నిలుపుకోలేకపోయాడు. అట్లా కొన్ని రోజులకు వాళ్ళు సత్యం తెలుసుకుంటారు. ఇప్పుడు సోక్రటిస్ భార్య కూడా చాలా గయ్యాలి. అలాగే గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పుడు ఏకనాథు గారి భార్య సహకరించేది కాబట్టి రంగాన్ని నా భార్య అనుకూలవతి దొరికినందుకు నేను సాధన బాగా చేసుకుంటున్నానని పాండురంగానికి ధన్యవాదాలు చెప్పాడు. నాకు గయ్యాలి భార్య దొరికినందుకు రోజు 2 చీపురు దెబ్బలు కొడుతుంది, వైరాగ్యం వచ్చి రంగని గుడిలో ధ్యానం చేస్తున్నాను ఎక్కువ అని ఆయన మొర పెట్టుకున్నాడు. ఎవరు? కబీర్ దాసు, అదే మనం భక్త తుకారం. ఎందుకు ఏది లభించినా నాకు మంచికే అన్నాడు. మంచి భార్య దొరికినా సాధన బాగా చేస్తున్నా అన్నాడు. గయ్యాలి భార్య దొరికినా వైరాగ్యం కలిగింది, లేకపోతే ఈమెనే నా బంగారు అని సంసారంలో పడిపోతుంటే స్వామి నాకు వైరాగ్యం కలిగింది అన్నాడు. అంటే ఏదైనా మన మంచిగానే తీసుకోవాలి. అయితే మనము బాధలు ఉన్నప్పుడు సాధన చేస్తుంటే ఈయన మిడిమిడి ధ్యానం, కొంగ ధ్యానం మాకు తెలుసులే, చేపల కోసం కొంగ ధ్యానం చేస్తుంటుంది ఒంటికాల మీద, చేప రాగానే టక్కున పొడుచుకొని తింటుంది. అట్లా కాకుండా మనం వైరాగ్యంతో సాధన చేస్తుంటే ఇంట్లో పరివర్తన వస్తుంది. ఓహో, ఈయన ఎందుకు సాధనలో కూర్చుంటున్నాడు, ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటున్నాడు, ఈయన కరెక్ట్ టైం ప్రకారం కూర్చుంటున్నాడే, ఏదో లాభం ఉంది ఈయనకి. ఆ ధ్యానం చేసేటప్పుడు ఈయనలో ఎంత పరివర్తన వస్తుంది, ఇంత ఆరోగ్యంగా శాంతిగా మనశ్శాంతిగా చాలా శాంతిగా ఉంటున్నాడు. ఈ ధ్యానం చేస్తే ఇంతవరకు ఉండే కోపం లేదు, ఇంతవరకు ఉండే వ్యవహారం లేదు, ఇంతవరకు లేకుండా చాలా మార్పులు వచ్చింది. ఈ ధ్యానం ఇంత పరివర్తన తెస్తుందా అనేది వాళ్ళలో మార్పు. వీళ్ళ మీద ఆ ప్రభావం, ఆ వాతావరణాన్ని మార్చేయాలి, మనసులని మార్చేయగలగాలి, ఆ ప్రభావం వీళ్ళ మీద పడగలగాలి. లేకపోతే గుర్తుకొచ్చినప్పుడు బాధలు ఉన్నప్పుడు పోయి కూర్చుంటే మా కుటుంబ సభ్యులు మారరు, ఆ ప్రభావం వాళ్ళ మీద పడదు. కనుక అలాగే మనం క్రమం విడవకుండా సాధన చేస్తుంటే కొన్ని రోజులకు వాళ్ళు సహకరిస్తారు. మనలో శ్రద్ధ చూసి, మనలో మార్పు చూసి వాళ్ళు కూడా కొన్ని రోజులకు ధ్యానంలోకి వస్తారు. అది ధ్యాన కుటుంబం, ధన్య కుటుంబం అవుతుంది.
కనుక ప్రారంభంలో కొన్ని ఈయన ఏమైనా సన్యాసి అయిపోతాడో ఇవాళ కొన్ని అపోహలు ఉంటాయి. భగవద్గీత చదివితే సన్యాసులు అవుతారో, ధ్యానం చేస్తుంటే సన్యాసులు అవుతారో అని కొన్ని అపోహలు ఉండి, ధ్యానం చేస్తే నీకు విడాకులు ఇస్తా, భగవద్గీత చదివితే విడాకులు ఇస్తా అనే భార్యలు కూడా ఉన్నారు. లేకపోతే కుండల చాట్లు చప్పడేయడం, లేకపోతే నువ్వు ఎప్పుడు గొడవలు పడడం, ఇవన్నీ ఇది చేస్తుంటారు. పిల్లల్ని కొట్టడం ఇవన్నీ చేస్తుంటారు. లేకపోతే గోల చేయడం, డిస్టర్బెన్స్ చేయడం కూడా కొంతమంది సహకరించరు. తెలియక అవగాహన లేక సహకరించరు. కానీ ధ్యానం చేస్తే సంకల్ప శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, మనశ్శాంతిగా ఉంటాం, ఉన్నదాంతో తృప్తిగా జీవించే గుణం పెరుగుతుంది అని వాళ్ళలో అప్పుడప్పుడు వినేవాళ్ళు ఉంటే అవగాహన కలిగించుకోవాలి. వినకపోతే మీరు ఒక్కరు సాధన చేస్తుండండి, కొన్ని రోజులకు వాళ్ళలో మార్పు వస్తుంది. కొంతమంది చెప్తే అర్థం చేసుకోగలుగుతారు, అవగాహన కలిగించాలి. అప్పుడప్పుడు ఇటువంటి సాధన శిబిరాలకు తీసుకొని రావాలి. తీసుకొని వస్తే అక్కడ ఎంతోమంది మగవాళ్ళు, ఎంతోమంది ఆడవాళ్ళు ఫ్యామిలీస్ తోటి వచ్చి సాధన చేస్తుంటారు. మా ఆయన ఒక్కడైనా చెడిపోతున్నాడేమో, మా ఆయన ఒక్కడే వింతగా ప్రవర్తిస్తున్నాడేమో అని వాళ్ళకి అపోహలు ఉంటాయి. చాలామంది సాధకులు నాతో చెప్పారు, మా ఆవిడ నన్ను విచిత్రంగా చూస్తుంది ధ్యానం చేస్తుంటే, నేను ఒక పిచ్చివాడిలాగా కనిపిస్తుంది ఆవిడకి అని అంటుంటారు చాలామంది. కొంతమంది ఎన్ఆర్ఐస్ చెప్పారు, సాఫ్ట్వేర్ వాళ్ళు చెప్పారు, కొంతమంది ఇక్కడ పట్టణాలలో వ్యాపారులు చెప్పారు, ఉద్యోగులు చెప్పారు. మళ్ళీ ఒకసారి క్లాసుకు తీసుకొచ్చిన స్వామి ఆమెలో అవగాహన పెరిగింది. ఈ అందరిని ఫ్యామిలీస్ని చూసే వరకు వీళ్ళు ఇంతమంది సాధన చేస్తున్నారా, ఇంత మంచి ఫలితాలు పొందుతున్నారా అని వాళ్ళకు అవగాహన పెరిగింది, అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా సాధన చేస్తున్నారని చెప్పిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళలో మార్పు వస్తుంది ఇంతమందిని చూసినప్పుడు. అలాగే ఇంకొకటి, మీ ఆరోగ్య స్థితి మెరుగుపడడం, మీరు మనశ్శాంతిగా ఉండడం, శాంతిగా జీవించడం, మీరు ఏది అనుకుంటే అది చేయగలగడం, ఇటువంటి కార్యాలతోటి కూడా వాళ్ళలో మార్పులు వస్తుంటాయి. ఓహో, ఈయన ధ్యానం చేసినప్పుడు సంది ఈయనలో మార్పులు వస్తున్నాయని అవి కూడా దాంతో కూడా సగం మారుతారు వాళ్ళు. అలాగే భార్య, ఇప్పుడు అది మగవాళ్ళకు వర్తిస్తుంది, ఇలాగే ఆడవాళ్ళకు వర్తిస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళు సాధన చేస్తుంటే మగవాళ్ళు సహకరించాలనుకోండి, కొంతమంది ఆరోగ్యం సరి లేకుంటుంది, వాళ్ళ ఆవిడకి ఆరోగ్యం చక్కపడ్డాక ఆయన భర్త ఎన్నో ట్యాబ్లెట్లు వాడి ఎన్నో హాస్పిటల్ తిరిగి మొండి జబ్బులు తగ్గే వరకు భర్తకు గురి కుదురుతుంది భార్య మీద. అబ్బో, ఈమె సాధన చేస్తున్నందుకు ఆరోగ్యం మెరుగుపడింది, ఈ సాధనలో ఎంత మంచి ఇది ఉందా అని ఆయన కూడా, భర్త కూడా సాధనలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కనుక ఇతరుల మీద మనం శ్రద్ధతోటి పట్టుదలతోటి చేస్తుంటే, వినేవాళ్ళు ఉంటే అవగాహన కలిగించాలి. ఇలా చేస్తుంటే కొన్ని రోజులకు వాళ్ళలో మార్పు వస్తుంటుంది. కొత్తలో కొంచెం వాళ్ళు ఏదో ఈయన తప్పిపోతున్నాడా, దారి తప్పుతున్నాడా, ఏమన్నా ఇదే ఈయన చక్కబెట్టుకోకపోతే సరే లేదని వాళ్ళ అమ్మగారులకు చేస్తారు. ఇప్పుడు ఫోన్లు ఎక్కువైనాయి కదా, సంసారాలు చెడిపోతున్నాయి. ఈయన ఏదో వింతగా ప్రవర్తిస్తాడు, ఎప్పుడు ముక్కు మూసుకొని కూర్చుంటాడు అంటే, అమ్మ జాగ్రత్త అమ్మ, ఏమైనా సన్యాసి అయిపోయానని, సంసారం ఇబ్బంది అయ్యానని ఇట్లా అపోహలు తల్లిదండ్రులు అక్క చెల్లెంలో చెప్పడం వలన కూడా ఆడవాళ్ళలో అవగాహన ఉండదు. అలాగే ఇట్లా ఈ విధంగా రకరకాలుగా అపోహల్ని తొలగించుకోవాలి. ఆడవాళ్ళకు మగవాళ్ళు, మగవాళ్ళకు ఆడవాళ్ళు అపోహలు తొలగించుకొని ఈ విధంగా ఆధ్యాత్మికంగా కొన్ని రోజులకు కుటుంబ సభ్యులు ప్రారంభంలో సహకరించకున్నా కొన్ని రోజులకు సహకరిస్తారు. ఇలా మీరేమీ డౌట్ పడనక్కర్లేదు. మీ సాధన్నే వాళ్ళని మారుస్తుంది. నెక్స్ట్, స్వామీజీ, నాకు చాలా భయంగా ఉంటున్నది, వేరే వారి మాటలు వినిపిస్తున్నాయి, దీనివల్ల చాలా భయంగా ఉన్నది, ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది, ఏం చేయాలి? అది లేనిపోని ఇది అపోహలు పెట్టుకోకూడదు. మీరు బయట ఎవరన్నా శబ్దాలే వినిపిస్తున్నాయేమో, ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్నాము, రోడ్డు పక్కన ఇల్లు ఉంటే విపరీతమైన శబ్దాలు వినిపిస్తాయి పట్టణాలలో. మన ఈ పక్క ఈ అపార్ట్మెంట్లు ఉంటాయి, ఈ పక్క ఇంట్లో ఆ పక్క ఇంట్లో శబ్దాలు వినిపిస్తాయి, పక్క పక్క ఇండ్లు ఉంటాయి, ఓపెన్ హౌజులు ఉంటాయి, అవన్నీ విపరీతమైన శబ్దాలు గట్టిగా మాట్లాడుతుంటే వినిపిస్తాయి. అలాగే కొంతమంది అది అట్లా అనిపిస్తుందా, ఇట్లా మీరు కంగారు పడవలసిన అవసరమే లేదు. సరే, ఒకవేళ బాగా లోతుగా ధ్యానమే చేస్తున్నాం అనుకోండి, కొన్ని దివ్యమైన శబ్దాలు, దివ్యమైన మాటలే వినిపించవచ్చు. అవి సాధనలో ఒక మంచి ఎక్స్పీరియన్స్గా అనుకోండి. ఒక అర్ధరాత్రిలో ఒకవేళ మనం ధ్యానంలో కూర్చున్నాం అనుకో, అప్పుడు వినిపించినాయి అనుకో, అప్పుడు కూడా ఆలోచన చేయండి, పక్కన ఎవరైనా మాట్లాడుతున్నారా, అర్ధరాత్రి ఎవరైనా ఇక్కడ అక్కడ అబ్జర్వ్ చేయండి. లేకపోతే ఏమైనా టీవీ పెడితే కూడా వినిపించవచ్చు. అట్లా కూడా కాకుండా, అవి కాకుండా నిజంగానే వినిపిస్తున్నాయంటే అవి ఒక దివ్యమైన అనుభూతులన్నీ తెలుసుకోండి. ఇప్పుడు మీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే, వంగి కూర్చోవడము, నిద్రపోయే ధ్యానంలో ఇటువంటి ఆలోచనలు వస్తాయి. నిజంగా క్రియాయోగముని ఋషి పరంపరకారంగా ఆహార నియమాలు పాటించి చెప్పినట్టు సాధన చేసినప్పుడు దివ్య అనుభూతులు పొంది ఆనంద పొందుతారు. ఇటువంటి పిచ్చి ఆలోచనలు ఎవరికి రావు. కాకపోతే ధ్యానం చేస్తుంటే చీకటికి వెళ్ళిపోయి ఒంటరిగా భయం కలిగేయడం అనేది అనిపిస్తుంది కొంతమందికి. ఎందుకంటే మహాముద్ర లాంటివి వేల్చినప్పుడు కొంతమందికి ఒంటరితనం అంటే భయం. అల్లో ఒంటరి గదిలో చీకట్లో కూర్చొని ధ్యానం చేసి మహాముద్ర లాంటివి వేస్తుంటే మరణ భయమో, లేకపోతే నేను మరణిస్తానా అనే భయమో, శూన్యంగా చీకట్లోకి వెళ్ళిపోతే ఒంటరితనము భయం కలుగుతుంది. ఇది ఒప్పుకోదగిన అనుభవం. కానీ నాకు చచ్చిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయి అనే ఆలోచనలు మాత్రం ఇది రాంగ్ మెడిటేషన్. అది ఇతర పద్ధతిలో చేసే ధ్యానంలో వాళ్ళకు వచ్చే పద్ధతి. కానీ క్రియాయోగం చేసే వాళ్ళకు ఇటువంటిది రాదు. ఇంకా కాన్ఫిడెన్సు, మనోబలం, ఆత్మధైర్యం కలుగుతుంది. కాకపోతే చీకటిగా వెళ్ళి కొంత భయం కలిగిస్తుంది అంటారు, కానీ భయపడకుండా సాధన చేయండి అని మేము ధైర్యం చెప్తాం వాళ్ళకి. ఆ చీకట్లో వెళ్ళినప్పుడు తమసోమా జ్యోతిర్గమై ఆ చీకట్లోకి వెళ్ళి వెలుగు చూడగలగాలి. అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ కలుగుతుంది.
ఆ యొక్క దివ్య జ్యోతిని ఆత్మ ప్రకాశాన్ని మీరు దర్శనం చేసుకోగలగాలి. అది వస్తుంది త్వరలో. అట్లా ఈ విధంగా చెప్తాము. కనుక మీరు చక్కగా ప్రాణాయామ అభ్యాసం చేయండి, విచారణ చేయండి, చక్కగా సాధన చేయండి. మీలో ఉండే అటువంటి నెగిటివ్ థాట్స్ అనేటివి తొలగించుకోండి. శాస్త్రీయంగా క్రియాయోగం చేయండి. నెగిటివ్ థాట్స్ పోయి మంచి అనుభూతులు కలుగుతాయి. అటువంటి ఇవి మీరు ఏ పిచ్చి ఆలోచనలు చేయకూడదు, పిచ్చి సాధనలు చేయకూడదు. క్రియాయోగం చేయండి, పాజిటివ్గా ఆలోచించండి, మంచి ఆలోచనలు మంచి అనుభవాలు వస్తాయి. నెక్స్ట్ ఇట్లా ఈ విధంగా మీరు అందరూ సాధన చేయండి, తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం